ఇక భారత్పై ట్రంప్ టారిఫ్ వార్ కొనసాగుతూనే ఉంది. రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరిన్ని ఆంక్షలు ఉంటాయని చెప్పి ట్రంప్ బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి భారత్ కంటే చైనానే రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నా కూడా చైనాను పక్కన పెట్టి భారత్ని టార్గెట్ చేయడం వెనుక ఆర్థికంగా ఇబ్బంది పెట్టే తీరు వెనుక ఉన్న కారణం ఏంటి? అసలు ట్రంప్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చైనా అమెరికాలు కలిసి భారత్ని ఏమైనా చేయబోతున్నాయా అనేది పెద్ద విషయం అండి. ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ట్రంప్ లక్ష్యం ఏంటంటే ఫస్ట్ ట్రంప్ కోసం మాట్లాడితే ట్రంప్ లక్ష్యం భారతదేశాన్ని ఆర్థికంగా దివాళా తీయడం. ఎందుకంటే భారత ఎగుమతుల్లో సుమారు 27% అమెరికా వెళుతున్నాయి. ఇప్పుడు గత 3 దశాబ్దాలుగా భారత అమెరికాల మధ్య సత్సంబంధాలు అద్భుతంగా పెంపొందించబడి వ్యూహాత్మకమైన ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్లో వెళ్ళింది. చైనాకి వ్యతిరేకంగా ఇండియా అమెరికాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇండో పసిఫిక్ రీజన్లో ఒకటి ఉన్నాయి. ఎన్నో ఆయుధాలు అమెరికా నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ఒక అద్భుతమైన సత్సంబంధాలు అమెరికా ఇండియాల మధ్య గత 3 దశాబ్దాల కృషి వల్ల ఇది ఫామ్ అయింది. ఇండో యుఎస్ న్యూక్లియర్ సివిల్ డీల్ అని, పార్ట్నర్షిప్ అని, ఎకనామిక్ రిలేషన్షిప్ అని ఒక అద్భుతం జరుగుతుంది. కానీ ఇప్పుడు ట్రంప్ సడన్గా అడ్డం తిరిగేసి ఇప్పటి వరకే అమెరికాకి ఆధారపడి అమెరికా ఎగుమతుల మీద ఆధారపడి మనం చేస్తున్నాం. ఏదో ఫార్మాస్యూటికల్ అని, వ్యవసాయ ఉత్పత్తులని, ఈ టెక్స్టైల్ అని, మత్స్య సంబంధమైన ఎగుమతులని, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఐటీ సర్వీసెస్ ఇవన్నీ అమెరికా. మన విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళడం. ఇంత దాంట్లో సడన్గా ఆయన యూటర్న్ తీసుకుని ఇండియాని సర్వనాశనం చేస్తానంటూ లిండ్సే గ్రాహం ద్వారా మాట్లాడిస్తూ ఆయన వస్తున్నారు. ఎందుకు ట్రంప్ లక్ష్యం అంటే ఇండియా వృద్ధి అనేది ప్రపంచంలో అత్యధికంగా ఉంది. అది మనం మర్చిపోకూడదు. అమెరికాని మనం 1947 నాటికి అధిగమించబోతున్నాం. ఇది అక్కసు ట్రంప్కి. అందుకనే ఇండియా వృద్ధిని దెబ్బతీయడం, ఇండియా ఎగుమతులు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న $1 ట్రిలియన్ వెళ్ళబోతున్నాయి 2020-25కి. దాన్ని ఆపేయడం, $1 ట్రిలియన్ ఎగుమతులు అవ్వకుండా ఆపేయడం. ఎందుకంటే అమెరికాకి 27% అంటే ఇప్పుడు సడన్గా వచ్చేసిందంటే మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోలేం. కాబట్టి ఇండియా వృద్ధిని గట్టిగా దెబ్బకొట్టేయడం, ఆర్థిక పునాదుల్ని ఆయన కదిలించేయడం. దానివల్ల అది ఒకటైతే రెండోది ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనకుండా ఆపేస్తే ఇండియా సంవత్సరానికి ఒక $20 బిలియన్ ఎక్కువ చెల్లించాలి. ఇది ఒక్కటే కాదండి, ఎక్కువ ధరకి ఇండియా ఆయిల్ తీసుకుంటే ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధి పడిపోయి ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతాం. అంటే అటు చాలా ప్రమాదంలో పడిపోతాం అన్నమాట. దీన్ని టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. ఓకే, ఈ విషయం ట్రంప్ కుట్ర అనేది ఇండియాని నాశనం చేయడం, ఇండియా వృద్ధి అవ్వకూడదు, ఇండియా సూపర్ పవర్ అవ్వకూడదు. ఎప్పుడూ అమెరికా మీద ఆధారపడాలి, అమెరికా చెప్పినట్టే వినాలి. అమెరికాకు ఒక అంతకుముందు కొలోనియల్లో అంటే వలసవాదంలో పనిచేసినప్పుడు వలసవాద యుగంలాగా ఇండియా అనేది అమెరికా ఎప్పుడు తొత్తుగా పనిచేయాలి. ఇది ఆయన కోరిక. చాలా పెద్ద ప్రమాదంలోకి ఇండియాని పెట్టడానికి ఆయన సడన్గా ఇండియా మీద చాలా తీవ్రమైన దాడి చేశాడు. ఆర్థిక దాడి అనేది మిలిటరీ దాడి కంటే ప్రమాదం అన్నమాట ఈ ప్రపంచీకరణ యుగంలో. ఎందుకంటే వరల్డ్ అనేది కలిసిపోయి ఉంటుంది. సో ఈ ఒకేసారి యూటర్న్ తీసుకునేటప్పటికి ఇండియా విలవిలలాడుతుంది అనేది కూడా ఇక్కడ మనకు అవగతం అవుతుంది. ఎంజీరావు గారు, ఆర్థిక ఆంక్షలు మాత్రమే కాదు, ఈ చర్యలన్నీ కూడా భారత్ను కవ్వించేలా ఉన్నాయి. ఎందుకు అంటే రెండోసారి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ని ట్రంప్ ఆహ్వానిస్తూ ఉన్నారు. సో అంటే పాకిస్తాన్ చర్యలను ఏ రకంగా అమెరికా చర్యలను ఏ రకంగా చూడాలి? పాకిస్తాన్ని ఉసుగొల్పి మళ్ళీ యుద్ధానికి దిగేలా చేయడమే ట్రంప్ లక్ష్యమా? అంటే భారత్ పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం చేసుకోవాలని ట్రంప్ కోరుకుంటూ ఉన్నాడా? ఇప్పుడు అసిం మునీర్ ఏది పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్ ఆర్మీ జనరల్, ఈయన ఫ్యూచర్ అధ్యక్షుడు అయిపోదామని ఈయన టార్గెట్. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వాషింగ్టన్ వెళ్తున్నారు. వాషింగ్టన్ వైట్ హౌస్లో ఈ అమెరికా యొక్క సెంట్రల్ కమాండ్ మిలిటరీ అధిపతి ఆయన రిటైర్మెంట్ ఉంది. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి, ఫేర్వెల్ ఫంక్షన్కి ఈరోజు అటెండ్ అవుతున్నాడు. ఎవరు? అసిం మునీర్. ఈయనకి సంబంధం ఏంటి? సెంట్రల్ కమాండ్ అనేది చాలా కీలకం అనమాట ఈ పసిఫిక్ ఓషన్లో. ఇక్కడ ఇండో పసిఫిక్ అంటూ ఇండియా క్వాడ్ అనే దాంట్లో చతుర్ముఖ కూటమి ఉంది. ఇండియా అమెరికాలో నేవల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, మలబార్ ఎక్సర్సైజ్. ఇలాంటి టైంలో చైనా మిత్రుడిగా చెప్పుకునే అసిం మునీర్ అక్కడ ఫేర్వెల్కి వెళ్ళవలసిన అవసరం ఏంటి అంటే ఈ యొక్క సెంట్రల్ కమాండ్ అధిపతి ఈ మునీర్ని చాలా గొప్పోడని పొగడడం, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు కూడా ఈయన గ్రేట్ మ్యాన్ అని పొగడం అది జరుగుతుంది. రెండోసారి వైట్ హౌస్కి వెళ్ళడం అంటే అది నేపథ్యం, సందర్భం చూడండి ఎటువంటి టైంలో జరుగుతుంది.
ఇండియా అమెరికాలు ట్రేడ్ వార్ జరుగుతున్నాయి. ఇండియా మీద అక్కసు వెళ్ళగొక్కుతున్నాడు ట్రంప్. అంటే ఏంటి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పే ఈ ఆంక్షలను మనం ఒప్పుకోవడంలే, మోడీ లొంగడం లేదు, భారత ప్రభుత్వం లొంగలేదు, భారతదేశం లొంగలేదు, నీ మాట నేను వినను అన్నట్టు డిఫైంట్గా వెళుతుంది. ఈ సందర్భంలో అంటే ఏంటి, ఈ ట్రంప్ ఆర్థిక ఆంక్షలతోనే సరిపెట్టాడు, ఇంకా పెద్ద విపత్తు భారతదేశానికి తలపెట్టబోతున్నాడు. దానికే అర్థం ఏంటంటే అసిమ్ మున్నీర్ని అక్కడ పిలిపించుకోవడం, రెండోసారి పిలిపించుకుంటున్నాడు. అంటే ఏంటి, అసిమ్ మున్నీర్ని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం, అసిమ్ మున్నీర్ని భారత మీద ఎగదోయడం, ఆయుధాలు ఇవ్వడం, మోరల్గా చెప్పి ఎగదోయడం, నేను సూపర్ పవర్ని, నీకు ఎటువంటి భయం నేను చూసుకుంటాను, వెళ్ళండి అటాక్ చేయడం. అలాగే 1948 యుద్ధం, 1965 యుద్ధం, 1971 భారత పాకుల యుద్ధంలో పాకిస్తాన్ అలాగే అమెరికాయే యుద్ధం చేయించింది. ఇప్పుడు మళ్ళీ అది పునరావృతం అవుతుందా అంటే అవ్వబోతుంది. ఎందుకంటే ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవ్వబోతుంది అనే 1% ఛాన్స్ ఉన్న మనం ఎక్కడ నెగ్లెక్ట్గా ఉండకూడదు, ఉపేక్ష వహించకూడదు. ఇది చాలా పెద్ద ప్రమాదం భారత సార్వభౌమత్వానికి, భారత రక్షణకి సంబంధించిన ఒక పెద్ద విషయం అనమాట. ఇప్పుడు ట్రంప్ మాట ఆర్థికంగా మనం వినడం లేదు కాబట్టి, ఆర్థిక ఆంక్షలు అతను విధించిన కొంచెం తట్టుకునే సామర్థ్యం భారత్కు ఉంది కాబట్టి ఇంకా భారత్ని శిక్షించాలని ట్రంప్ ఊవెళ్ళుతున్నాడు. ఎందుకంటే జూన్ 17వ తారీఖున భారత ప్రధాని ట్రంప్ 35 నిమిషాలు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అసిమ్ మున్నీర్ వైట్ హౌస్లో ఉన్నాడు. అక్కడికక్కడే కెనడాలో ఉన్న భారత ప్రధాని ఇన్వైట్ చేశాడు. అసిమ్ మున్నీర్ అనే ఒక టెర్రరిస్టు లాంటి ఆర్మీ జనరల్ లెవెల్కి భారతదేశ ప్రధానిని దించేయడానికి ప్రయత్నం చేశాడు ట్రంప్. అందుకనే భారత ప్రధాని నేను రాలేను వాషింగ్టన్, నాకు వేరే పని ఉందని ఆయన విజిట్ చేయడం, సైప్రస్ వెళ్ళడం జరిగింది, మనం చూసాం. ఇక్కడ ట్రంప్ ఆ రోజు చెప్తున్నాడు భారత పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని. అది మోడీ ఒప్పుకోలేదు. సో అందుకని ఈ ట్రంప్ వ్యక్తిగతంగా ఆయన హర్ట్ అయ్యాడు. ఎందుకని ఈ ఈగోటిస్ట్, ట్రంప్ ఈజ్ అన్ ఈగోటిస్ట్ పర్సనాలిటీ. ఓకే, ద్వేషాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆయన అమెరికా అధ్యక్షుడు అనేది మర్చిపోతూ ఉంటాడు. ఆయన పర్సనల్ వ్యక్తిత్వాన్ని హర్ట్ చేస్తూ ఊరుకోడు. ఇప్పుడు అసిమ్ మున్నీర్తో భారత ప్రధాని ఎందుకు మీట్ అవ్వాలి? అసిమ్ మున్నీర్ ఎక్కడ, ఒక చిన్న రోగ్ స్టేట్ ఎక్కడ, రోగ్ స్టేట్ ప్రధాని కూడా కాదు, షహబాజ్ షరీఫ్ కూడా ఏకంగా ఆర్మీ జనరల్తో మీట్ అవ్వాలంట. అది భారత ప్రధాని ఆయన ఇన్వైట్ చేసింది. దానికి భారత ప్రధాని ఒప్పుకోలేదు, ఆయన హర్ట్ అయ్యాడని ఇక్కడ స్పష్టమైపోతుంది. అంటే ఏంటి, భారత ప్రధాని భారత పాక్ల యుద్ధాన్ని నేను ఆపానని ట్రంప్ చెప్తున్నా, నోబెల్ ప్రైజ్ టార్గెట్ పెట్టుకున్న భారతదేశం ఒప్పుకోవడం లేదు. సో హర్ట్ అయ్యాడు. కాబట్టి మన దాయాది దేశం పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్ని తీసుకెళ్ళి వైట్ హౌస్లో కూర్చోబెట్టుకుని ఇండియా మీద మళ్ళీ రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ అసిమ్ మున్నీర్కి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆయన మళ్ళీ ద్విజాతి సిద్ధాంతం అంటాడు, మళ్ళీ ఏదో విధంగా టెర్రరిస్ట్ అటాక్ చేపిస్తాడు, భారత పాక్లో యుద్ధం వస్తుంది. సో ట్రంప్ చేసేది చాలా చాలా పెద్ద ప్రమాదం. 2 అణ్వస్త్ర దేశాల మధ్య ఏదైనా విపత్తు వస్తే మరి ఇప్పుడు ట్రంప్ బాధ్యత వహిస్తాడా అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ వల్ల కూడా ఆయనకి అక్కసు వెళ్ళగక్కాడు. ఎందుకంటే భారత ఆయుధాలు చూసి అమెరికా కూడా కన్నుకొట్టింది. భారత్తో తనకు తానే ఒక అద్భుతమైన మిలిటరీ పవర్కి ఎదిగితే మనం అమెరికా అవసరం ఉండదు అనేది కూడా అమెరికా. సో ఈ విధంగా అమెరికా ఇండియాని ఆర్థికంగా టారిఫ్స్లతో సడన్గా వేసేసి ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడమే కాదు, దౌత్యపరంగా దెబ్బతీయడం కాదు, మిలిటరీ పరంగా కూడా మళ్ళీ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం వచ్చేటట్టు, లేకపోతే అశాంతి ప్రబలేటట్టు చేసిన భారత్కి పెట్టుబడులు రావు, మనం మిలిటరీ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, భారత్ దెబ్బతింటది. సో అది అమెరికాలో లిండ్సే గ్రాహం చెప్పిన వీ విల్ క్రష్ ఇండియా అనేది భాగం. అంటే ట్రంప్ ఆర్థికానికే కట్టుబడకుండా మిలిటరీ పరంగా కూడా చాలా డేంజరస్ ఎత్తులు వేస్తున్నాడు. ఈ ఎత్తులకి ఇండియా చాలా హై అలర్ట్ అయ్యవలసిన అవసరం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఎంజీరావు గారు, రీసెంట్గా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చైనాలో కూడా పర్యటించారు. అక్కడ రాజకీయ నేతలతో మాట్లాడారు, అలాగే మిలిటరీ అధికారులతో కూడా ఆయన భేటీ అయ్యారు. అంటే ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా. ఏంటి ఈ 2 దేశాల ప్లాన్లు? ఈ 2 కలిసి భారత్ను ఆర్థికంగా లేకపోతే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయా? ఎస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికా కంటే మనకి డేంజర్ చైనా. ఈ చైనా అసిమ్ మున్నీర్ ఇప్పుడు వైట్ హౌస్కి వెళ్ళే ముందు 10 రోజుల క్రితం ఆయన అసిమ్ మున్నీర్ బీజింగ్ వెళ్ళి అక్కడ మిలిటరీ అధికారులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చైనా వాళ్ళతోనూ, అక్కడ విదేశాంగ మంత్రితోనూ, అక్కడ ప్రైమ్ మినిస్టర్తోనూ, చైనా పిఎంతోనూ కూడా ఆయన మీట్ అయ్యి చాలా మంతనాలు జరిపాడు. అసిమ్ మున్నీర్ చైనా వెళ్ళాడు, వాషింగ్టన్ వెళ్తున్నాడు. అంటే ఏంటి, చైనా అమెరికాలు కలిసి భారత్ మీద ఏదైనా తీవ్రమైన కుట్రకు పాల్పడుతున్నాయంటే ఆ అవకాశాన్ని మనం కొట్టి పారేయలేం. అది సుస్పష్టంగా ఉంది కుట్ర. ఎందుకు,
చైనా ఒక పక్కన బ్రహ్మపుత్ర మీద డ్యామ్ కడుతుంది. బోర్డర్ ఇష్యూ ఇంకా రిజాల్వ్ కాలే, ఇంకా చైనా ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఎంగేజ్మెంట్ అవ్వలేదు. సో అక్కడ చాలా డేంజరస్ ఉంది. చైనా చాలా చాలా డేంజరస్. పాకిస్తాన్కి మొన్న ఆపరేషన్ సింధూర్లో ఆయుధాలు ఇచ్చింది, మళ్ళీ ఆయుధాలు ఇస్తుంది, 5th జనరేషన్ ఫైటర్ ఇస్తుంది. అక్కడ బంగ్లాదేశ్లో పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుంది. అంటే చైనాను మనం విమర్శిస్తూనే ఉన్నాం. చాలా డేంజరస్గా చైనా పావులు కదుపుతుంది. అమెరికా ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు అక్కడ టారిఫ్లు పాకిస్తాన్ని ఎగదోస్తుంది. అంటే ఏంటి, ఇండియాని చైనా విడిగా అమెరికా విడిగా అణగదొక్కడానికి ట్రై చేస్తున్నాయి. దీనితో పాటు చైనా అదేవిధంగా అమెరికా రెండు కలిసి కూడా కుట్రని ఏదో చేస్తున్నాయనేది మనం ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, 1969 నుంచి 1972 వరకు ఈ అమెరికా చైనాలు కలిసి, అప్పుడు నిక్సన్, ఇక్కడ మావో జెడాంగ్, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, హెన్రీ కిస్సింజర్ పాకిస్తాన్ రాయబారం చేస్తే ఈ యుఎస్ఎస్ఆర్కి ఎగనెస్ట్గా, అంటే అప్పుడు ఇప్పుడు రష్యా చెప్పుకునే యుఎస్ఎస్ఆర్ని దెబ్బతీసి యుఎస్ఎస్ఆర్ని సర్వనాశనం చేసే అనమాట ఈ చైనా అమెరికాలు కలిసి 1972లో అది చీకటి ఒప్పందం కుదుర్చుకుని యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవ్వడానికి నాశనం చేసింది. ఇప్పుడు అలాంటి కుట్ర ఎందుకు పన్నవు? కమ్యూనిస్టు చైనా అయినా అమెరికా పెట్టుబడిదారి విధానం అమెరికా అయినా ఈ రెండు కలిసి ఒక శత్రువుని దెబ్బతీసేస్తాయి. అది రష్యాని యుఎస్ఎస్ఆర్ని పడగొట్టేసినాయి. ఇది పుతిన్ గారికి కూడా తెలుసు, ఇండియాకి బాగా తెలుసు. చైనాని నమ్మే ప్రసక్తి లేదు. కానీ ఇక్కడ ఒకటి అడుగుతారు, ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ట్రంప్ ఆర్థికాంక్షలు విధిస్తే ఈ బ్రిక్స్ కరెన్సీ అని చైనాతో ట్రేడ్ పూడ్చుకోవడానికి చైనా వెళుతున్నారు, కరెక్టే. కానీ చైనాని నమ్మడానికి లేదు. ఎందుకంటే అసిమ్ మున్నీర్ని మళ్ళీ ఎగదోసి రెండు కలిసి చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. అమెరికా అధ్యక్షుడు రష్యా నుంచి ఆయిల్ కొన్నందుకు ఇండియా మీద ఆంక్షలు విధించాడు, కరెక్టే. కానీ ఇదే రష్యన్ ఆయిల్ చైనా మనకంటే ఎక్కువ ఉంటుంది. మరి చైనా మీద ఆర్థిక ఆంక్షలు ఎందుకు వేయలేదు అంటే చైనా అమెరికాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఏదో ఉంటుంది కదా, అదొకటి. తర్వాత అసిమ్ మున్నీర్ పాకిస్తాన్ విషయంలో రెండు ఒకటై ఉన్నాయి అనేది, రెండు సహకరిస్తున్నాయి ఇప్పుడు తెలిసిపోయింది. అంటే ఏంటి, ఇండియా వృద్ధి అనేది, ఇండియా ఆర్థిక వృద్ధి అనేది చైనాకి అమెరికాకి శత్రువులు. ఎందుకు, ఇండియా అనేది 1947 నాటికి చాలా విపరీతంగా అభివృద్ధి చెంది అమెరికాని అధిగమించి చైనా దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ రెండు దేశాలు కలిసి భారత్ని ఆర్థికంగా ఎదగకుండా చేయడం. ఎందుకంటే ఇండియా అనేది ఇప్పుడు ఆర్థికంగా రెండిటికి శత్రువులు అనేది తెలుస్తుంది. ఇండియా ట్రేడ్ అభివృద్ధి చెందకూడదు. చైనాకి లాభం ఏంటి, చైనా ఏంటంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా సూపర్ పవర్, దాన్ని అందిగిమించుకునే శక్తి ఒక ఇండియాకు ఉంది మేక్ ఇన్ ఇండియా ద్వారా. సో ఇప్పుడు అమెరికా టారిఫ్ల వల్ల ఇండియా ఇబ్బంది పడుతుంది, చైనా ఓపెన్ చేయదు మార్కెట్ని. కాబట్టి ఇండియా అనేది ఆర్థికంగా ఇబ్బంది పడితే పెట్టుబడులు టెక్నాలజీ రాకపోతే చైనాకి తిరుగులేదు. సో ఇదే సమయంలో అమెరికాని ఇండియాని దూరం చేయడం. ఇప్పుడు వరకు అమెరికా ఇండియాలు దగ్గర అవుతే చైనాకి చాలా పెద్ద ప్రమాదం. కానీ ఇప్పుడు ఇండియా చైనాలని ఇండియా అమెరికాలని విడదీసే శక్తి ఈరోజు చైనాకు వచ్చింది. అందుకనే ఇండియాని దూవుతుంది. నువ్వు అమెరికా మీద ఎగినెస్ట్గా ఉండి అమెరికా నువ్వు చేసే తప్పు అని పైకి కబుర్లు చెప్తూ, ఇండియా నేను నీకున్నాను అనుకుంటూ చెబుతూ అమెరికా ద్వారా ఆంక్షలు మాట్లాడతలే, తన మీద ఆంక్షలు లేకుండా చేసుకుంటాను, తన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైకి వెళ్తుంది. ఇండియా ఇబ్బంది పడుతుంది. అంటే చైనా ట్రాప్ వేస్తుంది. ఈ చైనా ట్రాప్ చాలా డేంజరు. మనం మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా సర్వనాశనం చేయడానికి ఇక్కడ చైనా పొలుముకుంది. సో అమెరికా అనవసరంగా వస్తుంది. దీనివల్ల చైనాకు ఇంకొక పెద్ద లాభం ఉందండి మిలిటరీ పరంగా. ఎందుకంటే ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు కలిపి చతుర్ముఖ కూటమి అని ఒకటి ఉంది. ఈ క్వాడ్ అనేది చైనాకి ఎగినెస్ట్గా, చైనా తట్టుకోలేదు. 4 దేశాలకు కలిస్తే ఇండో పసిఫిక్ రీజన్లో తైవాన్ మీద అటాక్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ వార్ జరిగి రెండింటి మధ్య సంబంధాలు పోతే ఇండియా క్వాడ్లోంచి బయటకు వచ్చేస్తుంది, లేకపోతే క్వాడ్ని నిర్వీర్యం చేసేస్తుంది. దీనివల్ల చైనాకి తిరుగు ఉండదు. ఇండియా అమెరికాల మధ్య ఫ్రెండ్షిప్ దానికి డేంజర్. కాబట్టి చైనా చాలా తెలివిగా గుంటనక్క తెలివితో మన మీద కబుర్లు చెప్తుంది, నేను మీకు ఉన్నాను అని. చాలా తప్పు. సో ఇండియా చాలా హై అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు చైనా అంత తోపు అవుతే బ్రహ్మపుత్ర మీద మనతో ఎందుకు డిస్కస్ చేయడంలా, బంగ్లాదేశ్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, పాకిస్తాన్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, ఇండియన్ ఓషన్లకు స్పైయింగ్ షిప్లు ఇప్పుడు కూడా ఎందుకు పంపిస్తుంది, ఇప్పుడు ఒక 20 రోజుల క్రితం బ్రహ్మపుత్ర మీద పెద్ద డ్యామ్ ఎందుకు ఓపెన్ చేసింది, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు ఇండియా వచ్చి మాట్లాడుతుంటే దాన్ని విమర్శించడం ఇవన్నీ చేస్తుంది. అంటే ఏంటి, చైనా శత్రువే, పరమ శత్రువు, అమెరికా కంటే 100 రెట్లు శత్రువు. ఎందుకంటే చైనాని ఎదుర్కొనే శక్తి అమెరికా కంటే ఇండియాకి ఎక్కువ ఉంది ఫ్యూచర్లో వచ్చే దశాబ్దాల్లో, మనం అది మర్చిపోవాలి. కాబట్టి చైనాను నమ్మడానికి లేదు. సో అమెరికా ఇండియాల మధ్య వస్తే దాన్ని వైరాన్ని ఎక్కువ చేసి ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ని విడదీసి చైనాకి ఇండియా దగ్గర చేసుకున్నట్టు చేసి దెబ్బ కొట్టేస్తాయి.
చాలా పెద్ద ప్రమాదం. అంటే చైనా అమెరికాలు ఇండివిజువల్గా కలసికట్టుగా ఒకే వ్యూహంతో, అంటే ఏంటి, ఒకే లక్ష్యం ఒకే వ్యూహంతో ఇండియాని సర్వనాశనం చేయడం, ఆర్థికంగా మిలిటరీ పరంగా ఈ రీజన్లో చాలా పెద్ద ప్రమాదం ఉంది. అంటే ఇండియా చైనా, అది ఇండియా మీద అమెరికా చైనాలు తీవ్రమైన దాడికి పూనుకుంటున్నాయి. ఇది మిలిటరీ వార్ అవసరం లేదండి, చాలా తీవ్రం. మనం ఆర్థికంగా పుంజుకోకుండా చేస్తే చాలా చాలా హై అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఇక్కడ ఉందని మనం గట్టిగా గుర్తించాలి. ఇక పైకి మిత్రదేశం అని చెబుతూనే అమెరికా భారత్ మీద టారిఫ్లు విధిస్తోంది, ఆంక్షలు పెడతామని హెచ్చరిస్తోన్న పరిస్థితి. సో ఇక్కడ అమెరికా భారత్ల మధ్య సంబంధాలు నెమ్మదిగా బలహీనపడుతూ ఉన్నాయి. అమెరికాకి భారత్కి సంయుక్తంగా మిత్రదేశం ఇజ్రాయెల్. సో నెతన్యాహు ఇప్పుడు మీడియేషన్ చేస్తే ట్రంప్ వింటారా? ఓకే, దీనికంటే ముందు ఇంకొక క్వశ్చన్ కూడా ఉందండి. ఇందాక నేను చెప్పింది ఏంటంటే హై అలర్ట్ అవ్వాలి. ఏది, ఇండియా అనేది ఇప్పుడు చైనా అమెరికాలు రెండూ కలిసి భారత్ని చాలా తీవ్రమైన దాడి చేస్తున్నాయి, చాలా డేంజరస్ అండి. ఇక ఒక అసంతృప్తిగా ఇష్టంలాకి చెప్పేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఇండియా మీద చైనా అమెరికాలు ఇండివిజువల్గా కలిసికట్టుగా వెళ్ళి దాడి చేస్తే పరిస్థితి ఏంటి అంటే, మనం భారత ప్రధాని చాలా హై అలర్ట్ అయ్యాడు అని తెలుస్తుంది. నిన్నటికి నిన్న భారత ప్రధాని 2 పనులు చేశాడు. ఒకటి ఏంటంటే అర్జెంటుగా పుతిన్ని కాల్ చేయడం, పుతిన్తో చర్చలు జరిపారు, పుతిన్ని ఇండియాకి ఇన్వైట్ చేయడం, అజిత్ దోవాల్ రష్యాలో వాలడం, ఎస్ జయశంకర్ రష్యాలో వాలడం. అంటే పుతిన్కి ఇండియాకి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకు, చైనా అనేది పుతిన్కి కూడా శత్రువే. 1969 ఇందాక నేను చెప్పినట్టు యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం వెనకాల చైనా ఉంది. అమెరికా చైనాలు కలిసిపోయి అనమాట 1969లో చైనా రష్యాని బద్దలు కొట్టడానికి. ఇప్పుడు పుతిన్ ఉమ్మడి శత్రువు అమెరికా ఉండడం వల్ల పుతిన్ చైనాతో కలుస్తున్నాడు, కానీ చైనా అంటే అనుమానమే. దీన్ని రక్షించే శక్తి ఇండియాకు ఉంది. కాబట్టి ఇండియా రక్షణకి పుతిన్ వస్తున్నాడు అని తెలుస్తుంది. అందుకనే ఇండియా ఇబ్బందుల్లో ఉంది. టారిఫ్స్, ఇటు చైనా ఎత్తుగతల వల్ల వెంటనే మోడీ, మన భారత ప్రధాని చాలా హై అలర్ట్ అయ్యి ఇటు చైనా అమెరికాలు పన్నాగాలు కనిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు, మోడీకి పుతిన్కి ఫోన్ చేయడం జరిగింది, పుతిన్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది, పుతిన్ ఇక్కడికి వస్తున్నారు, అజిత్ దోవాల్ అక్కడికి వెళ్ళారు. అంటే ఇప్పుడు చైనా అమెరికా ఎత్తుగడలను పుతిన్ ద్వారా ఎలా అడ్డుకుంటారంటే, ఇక్కడ ఒక్క విషయం అండి, అమెరికా ఎందుకు టారిఫ్లు వేస్తుంది, ఒక లక్ష్యం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోకుండా ఉండడం. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోకపోతే మనలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుంది అనమాట, చాలా పెద్ద ప్రమాదంలో. కాబట్టి ఇండియా రష్యాలు ఒక భారీ ఆయిల్ డీల్, దీర్ఘకాలికంగా ఆయిల్ డీల్ కుదుర్చుకుంటే అమెరికాని మనం అడ్డుకోగలుగుతాం, చైనాని అడ్డుకోగలుగుతాం. భారత ఆర్థిక ప్రగతి రథచక్రం, ప్రపంచంలో అత్యధిక వృద్ధిని అలాగే మనం మెయింటైన్ చేయగలుగుతాం, సస్టైన్ చేయగలుగుతాం. అది పెద్దది. ఒకవేళ పాకిస్తాన్ని మళ్ళీ ఎగదోసి, అసిమ్మునీర్ని ఎగదోసి అమెరికా ఇటు చైనాలు విడివిడిగా లేదా కలిసికట్టుగా అసిమ్మునీర్ని ఎగదోసి భారత్ పాక్ల మధ్య మళ్ళీ యుద్ధం అంటూ వచ్చి చేస్తే, చైనా అమెరికాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఇండైరెక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులు ఇండియా ఎదుర్కోగలదా? ఎదుర్కోగలదు, కానీ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టాలి. అంటే తెలివైనది ఒకటి ఉంటుంది అనమాట, యుద్ధాన్ని, శత్రువుని యుద్ధం రాకుండానే అడ్డుకోగలగాలి. అందుకనే మన దగ్గర ఒకటి ఉంది, పుతిన్ హెల్ప్ చేస్తే, పుతిన్ మన సహాయం చేస్తే ఇటు చైనా అమెరికా ఎత్తుగడలను ఒకేసారి ఎదుర్కోవచ్చు. ఎందుకంటే రష్యాకి అవసరం ఏంటి, ఆయిల్ డీల్ కుదుర్చుకుంటే దానికి డబ్బులు ఇవ్వచ్చు, $40 బిలియన్. సో కాబట్టి అది యుద్ధం చేయగలిగితే అది నిలబడగలిగింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి రష్యాకి. సో భారత్ ఇలా హెల్ప్ చేస్తే, భారత్కి అది ఆయిల్ ఇస్తే మనం అమెరికా గొడవ ఉండదు, చైనా గొడవ ఉండదు, నెంబర్ 1. కాబట్టి దీర్ఘకాలిక ఆయిల్ డీల్ కుదరవచ్చు. పుతిన్ భారతదేశం వచ్చినప్పటికీ ఈ లోపు అయిపోద్ది. అందుకని అజిత్ దోవల్ మిషను రష్యా వెళ్ళడం అంటే సామాన్యం కాదు. అజిత్ దోవల్ అంటే ప్రైమ్ మినిస్టర్ స్వయంగా వెళ్ళినట్టే, అది గుర్తుపెట్టుకోవాలి. అజిత్ దోవల్తో పుతిన్ మీట్ అయ్యారు, మధ్యలో విదేశాంగ మంత్రి కూడా కాదండి. అజిత్ దోవాల్తో పుతిన్ అంటే సీక్రెట్ డిస్కషన్ జరిగింది. వెంటనే మోడీ ఫోన్ చేయడం జరిగింది, ఆయిల్ డీల్, బిగ్ డీల్ కుదరబోతుంది దీర్ఘకాలంగా, ఒక 20-25 సంవత్సరాలకి. సో ఆర్థిక ప్రగతి గుర్తుకు వెళ్తుంది, ద్రవ్యోల్బణం ఉండదు, ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. రెండవ పెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ రెచ్చిపోతే, చైనా ఆయుధాలు దానికి వస్తే, మరి భారత్ యుద్ధం రాకుండానే యుద్ధాన్ని అడ్డుకోవాలి, అటు పాకిస్తాన్, ఇటు చైనాని, అమెరికాని. అందువల్ల ఏంటి, రష్యా దగ్గరున్న కొన్ని ఆయుధాలు మనకు అర్జెంటు. అందులో ఏంటి, 5th జనరేషన్ ఫైటర్ Su-57. దీనికే నిన్నటి జరిగింది ఏంటంటే, ఈ Su-57కి జిర్కాన్ అనే ఒక హైపర్సోనిక్ మిసైల్ని పెట్టడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది రెండోది, న్యూక్లియర్ మిసైల్ KH-102 అనే దాన్ని కూడా దానికి ఫిట్ చేశారు. అంటే అమెరికాలో ఉన్న F-35 బాంబర్ ఏది కూడా రష్యా ముందు నిలవదు ఇప్పుడు.
ఆ SU-57ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అమెరికా యొక్క F-35ని పక్కన పెట్టి. సో రష్యా ఆల్రెడీ ఆఫర్ చేసింది, టెక్నాలజీ కూడా ఇస్తానంది. అది మనకు వస్తే చైనా అమెరికాలు పాకిస్తాన్ రెచ్చగొట్టిన యుద్ధానికి రాలేవు, నెంబర్ 1. రెండోది Tu-160M బాంబర్ ఒకటి వస్తే ఇటు చైనా ఇటు అమెరికాలు ప్రోద్బలం వచ్చినా చైనా పాకిస్తాన్ కలిసి వచ్చినా భారత మీదకి రాలేవు. కాబట్టి ఇండియా ముందున్నది యుద్ధం రాకుండా ఆపాలి, శత్రువును భయపెట్టాలి, ఆయిల్ అనేది పుష్కలంగా నిరాకంఠంగా మన దగ్గరికి వస్తూనే ఉండాలి అన్ఇంటరప్టెడ్లీ. సో ఈ రెండింటికి మనకు ఆయుధం రష్యాకి మనం ఎప్పుడు రష్యాకు కూడా ఇది ఎసెన్షియల్. ఎందుకు చైనాకి అడ్డుగా ఇండియాని పెట్టుకుంటేనే చైనా అనేది ఆ సైబీరియాని ఆక్యుపై చేయకుండా ఉంటుంది వచ్చే దశాబ్దాల్లో. సో ఇండియాని స్ట్రెంగ్తన్ చేస్తే ఇండియా నుంచి డబ్బు తీసుకుంటుంది, పుతిన్ ఆపగలిగిద్ది, అక్కడ ఉక్రెయిన్ యుద్ధం చేయగలిగిద్ది, ఆయుధాలను అమ్ముకోగలిగిద్ది. రష్యా ఇండియా చాలా ఒక అద్భుతం అనమాట. అంటే ఏంటి, రష్యా ఇండియా ఒకదానికొకటి వచ్చి ఒక అద్భుతంగా ఈరోజు మోడీ అర్జెంటుగా పుతిన్ కాల్ చేయడం, పుతిన్ రిఫ్లెక్ట్ అవ్వడం, పుతిన్ మాట్లాడడం, అజిత్ దోవల్తో మాట్లాడడం, వెంటనే ఒక ప్రోటోకాల్ మీద సంతకం పెట్టడం వెంటనే జరిగిపోయినాయండి. కానీ అందువల్లే రష్యా ఇండియాని స్ట్రెంగ్తన్ చేస్తే, ఇండియా రష్యాని స్ట్రెంగ్తన్ చేస్తే ఇటు చైనా అమెరికా ఎత్తుగడలు విడివిడిగా కలిసికట్టుగా వచ్చిన, ఇటు పాకిస్తాన్ అసిమ్మునీరు వచ్చిన, ఇప్పుడు రష్యా ఆయుధాలు తిరుగులేని ఆయుధాలే భారత్కి యుద్ధం రాకుండా శత్రువుని భయపెట్టవచ్చు, ఆయిల్ డీల్. సో ఒక అద్భుతం. అంటే ఏంటి, మోడీ గవర్నమెంట్ హై అలర్ట్ అయ్యింది. చైనా ఎత్తుగడలు చూస్తుంది, అమెరికా ఎత్తుగడలు చూస్తుంది, వెళ్ళి ఎత్తుగడలు చూస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మోడీ డిప్లొమసీ చేస్తున్నారు. ఒక అద్భుతమైన డిప్లొమసీ. ఇండియా దీని నిష్ణాతురాలు ఈ విషయంలో అని చెప్పొచ్చు. సో ఇండియా తనకు తాను రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎవరి మీద ఆధారపడకుండా స్వావలంబన సాధించాలి, స్వదేశీ సంపాదించాలి. కానీ రష్యాని మనం రక్షించాలి. కాబట్టి చూసారా, రష్యాకి మళ్ళీ రుణపడి ఉండబోతున్నాం అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎంజీరావు గారు, ఒక పక్క అమెరికా ఆర్థికంగా భారత్ను ఇబ్బంది పెట్టే ప్రత్యక్ష చర్యలు, మరోపక్క చైనా తెర వెనుక ఈ సరిహద్దు వివాదాలు, ఇవన్నీ అంటే తెర వెనుక కుట్రలు. అంటే మామూలుగా అమెరికా చైనా ఈ రెండు కూడా శత్రు దేశాలు కదా. సో ఈ రెండు శత్రు దేశాలు కలిసి భారత్ మీద కక్ష తీర్చుకోవడానికి కలవడాన్ని ఏ రకంగా చూడాలి? ఇది భారత్కి ఇబ్బందికర పరిస్థితి కాదా? ఎస్ అండి. ఇప్పుడు అమెరికా చైనాలు వాటి ఉమ్మడి లక్ష్యం భారత్ని నాశనం చేయడం. మీకు ఇక్కడ ఒకటే చెప్పదలిచాను, చైనా అమెరికా కంటే ఎక్కువగా శత్రు దేశంగా ఎవరు చూస్తుంది అంటే ఇండియానే చూస్తుంది. ఎందుకంటే ఇండియా అమెరికా ఆధిపత్యం అనేది తగ్గుతుంది, ఇంకా అమెరికా శాచ్యురేటెడ్ లెవెల్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా అది ఏం చేసే పరిస్థితి లేదు. ఇక నుంచి వృద్ధి ఇప్పుడు $20 ట్రిలియన్ ఎకానమీ తగ్గుతూనే ఉంటుందండి, అది ఏమీ ఉండదు. కానీ ఇండియా చైనాతో పోలిస్తే చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లో జనాభా మనకు అనుకూలంగా ఉంది, జనాభా లాభం, డెమోగ్రఫిక్ డివిడెంట్ అన్నీ ఉన్నాయి, వనరులు ఉన్నాయి. సో ప్రపంచంలో ఓల్డెస్ట్ సివిలైజేషన్ పక్కన ఉంటుంది, ఇది ఎదుగుతుంది. కాబట్టి అమెరికా అనేది ఇంకా ఉండదు 2-3 దశాబ్దాల్లో. కానీ ఇండియా అనేది చాలా పవర్ఫుల్ అయిపోతుంది. కాబట్టి చైనాకి పెద్ద శత్రువు ఎవరంటే ఇండియానే. కమ్యూనిస్టు చైనా చాలా డేంజరస్. సో అమెరికా ఏమనుకుంటుంది, ఇండియాని మన చెప్పు చేతల్లో తీసుకుంటే చైనాని అడ్డుకోవచ్చు, చైనా ఇండియా ఒకటి అవ్వకూడదు. సో వీళ్ళిద్దరికి ఉమ్మడి శత్రువు ఇండియా అయిపోయింది ఒక రకంగా. కాబట్టి అవి రెండు ఉమ్మడిగా మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. చాలా డేంజరస్గా ఉన్నాం. కాబట్టి మనం ఇండియాకి ఈ విషయం పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి ఇటు చైనాని నమ్మలేని పరిస్థితి, అటు అమెరికాను నమ్మలేని పరిస్థితి. ఈ రెండు ఇండివిజువల్గా కలిసికట్టుగా భారతదేశం మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. దౌత్య నీతిని, ఆర్థిక నీతిని ఉపయోగిస్తున్నారు, మిలిటరీ నీతిని ఉపయోగిస్తున్నారు, చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. దీని నుంచి బయటపడాలంటే ఇండియా చాలా హై అలర్ట్గా, ఇందాక నేను చెప్పినట్టు ఆయుధ పరంగా, మిలిటరీ పరంగా కొట్టగలిగి ఉండాలి. చైనా వచ్చినా అమెరికా మీద సూర్య మిసైల్ వేసేటట్టు ఉండాలి. అవసరమైతే SU-57 బాంబర్ దాన్ని తెచ్చుకోవాలి. 5th జనరేషన్ ఫైటర్ నామకా తయారు చేయాలి. ఈ TU బాంబర్ తెచ్చుకోవాలి, సూర్య మిసైల్ చేసి వాషింగ్టన్ కొట్టగలిగే శక్తి మనకు ఉన్నప్పుడే వాళ్ళు మాట వింటారండి.